వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పటికే 3 నెలల నుండి కూడా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం అస్తవ్యస్తగా చేస్తుందంటూ కూడా ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17,000 మందికి ఇప్పటికే 3 నెలల నుండి కూడా ఎలాంటి జీతం చెల్లించక కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా రోజు రోజుకి అంధకారంలోకి మారే పరిస్థితి కూడా ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర ఈశాన్య జిల్లాలో కూడా ఇప్పటికే రోజు రోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్టోబర్ 22 తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా అల్పపీడన కారణంగా వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీకి తీసుకొని 5 రోజులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా రెండో రోజు కీలకమైన అంశాలు కూడా సేకరించే పనిలో సీసీఎస్లు ఉన్నారు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఐబొమ్మని సీజ్ చేసినప్పటికీ ఐబొమ్మతో పాటు ఐబొమ్మ 1 అనేది కూడా యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మూవీలు వస్తున్నాయని తెలిసినప్పటికీ దాన్ని సీజ్ చేసామని సీసీఎస్ పోలీసులు చెప్పారు. కానీ దానితో ప్రధానంగా చూసుకుంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనే పోర్టల్ని ఓపెన్ చేసినట్లయితే ఆ పోర్టల్లో వచ్చినటువంటి మూవీకి సంబంధించిన లింక్ని చివర్లో పే చేసినట్లయితే దానికి సంబంధించిన మూవీస్ కూడా అదే హెచ్డీ క్వాలిటీలో వస్తున్నాయని ఫిర్యాదు చేయగా అసలు దీనికి సంబంధించినటువంటి 66 సైట్లని సీజ్ చేసినప్పటికీ ఎన్ని సైట్లు మిర్రర్ సైట్లని వాడుతున్నాడు, దీనికి సంబంధించిన యొక్క డేటాబేస్ అనేది కూడా ఎక్కడి నుంచి రాబడుతుందనే పనిలో కూడా సీసీఎస్ పోలీసులు విస్తృతంగా కూడా గాలిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దీంతో పాటుగా డబ్బు సేకరించడానికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్స్ కావచ్చు, ఎన్ని చేశాడు, దీనివల్ల ఎంత ధనాన్ని కూడా సేకరించాడు, దీంతో పాటుగా మ్యూచువల్ ఫండ్ కావచ్చు, దాంతోపాటుగా షేర్ మార్కెట్లో కూడా ఏవైనా లావాదేవీలు పెట్టాడనే పనిలో హైదరాబాద్ సంబంధించిన పోలీసులు సీసీఎస్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో లోటస్ హాస్టల్ వద్ద నివాసం ఉంటున్నటువంటి అశోక్ అనే వ్యక్తి తెల్లవారుజామున 2వ అంతస్తు నుంచి కింద పడ్డు ప్రమాదవశాత్తు కింద పడ్డాడా, లేకపోతే ప్రేమ వ్యవహారమా, లేకపోతే ఆర్థికపరమైన వ్యవహారాలతో కింద పడ్డా అనే విషయంలో తెలుసుకున్న 2 గంటల కింద పడ్డ సమయంలో ఎదురుగా ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్కు తరలించగా అక్కడ నుంచి యశోద హాస్పిటల్కి తరలిస్తున్న సమయంలో ఆనంద్ అనే వ్యక్తి మృతి చెందినట్టుగా కూడా డాక్టర్లు నిర్ధారించారు. అతను చనిపోవడానికి గల కారణాలు అనేది కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆనంద్ ఎందుకు చనిపోవడనే విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకునే పనిలో ఉన్నాడు. దానిపైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ కేసు నమోదు చేశారు.